Hello everyone, welcome to my channel Jobs Track Technical. ఈరోజు జాబ్ అప్డేట్ చూసుకుంటే మనకు ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఇది ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కిందకి వస్తుంది. దీని నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. నోటిఫికేషన్ మేజర్గా ఓన్లీ సివిల్ డిసిప్లిన్కి అయితే ఉంది. పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ సివిల్, దానికి పే పోస్ట్ అండ్ స్కేల్ ఆఫ్ పే వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ సివిల్ ఈవెన్ క్యాడర్లో ఉంటుంది. బేసిక్ పే లెవెల్ ఆఫ్ పే వచ్చేసరికి 40,000 నుంచి 1,40,000 ప్లస్ అలవెన్సెస్ ప్లస్ పిఆర్పి. టోటల్ పోస్టులు వచ్చేసరికి 28 ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనం చూసుకోవచ్చు 13, 7, 4, 2, 2. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి క్రూషియల్ డేట్ వచ్చేసరికి October 10th, 2023, October 1st, 2023 కన్సిడర్ చేసుకుంటున్నారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, నాట్ లెస్ దాన్ 75% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఫ్రమ్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ. ఏఐసిటి ద్వారా రికగ్నైజ్డ్ అయి ఉండాలి మనం చేసిన గ్రాడ్యుయేషన్. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 30 years. దానికి కూడా క్రూషియల్ డేట్ అదే October 1st, 2023. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, మినిమం 2 years అయి ఉండాలి. రిలవెంట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే ఉండాలి, అది కూడా హైవేస్ కానీ రైల్వేస్ కానీ బ్రిడ్జెస్ అంటే రోడ్స్, రైల్స్, వయాడక్ట్, ఇలా ఈ కేటగిరీలో ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. కంపెన్సేషన్ ప్యాకేజ్ వచ్చేసరికి దీంట్లో బేసిక్ పే మనకు వేరియబుల్ డిఏ ప్రజెంట్ అయితే 43.7% ఉంది, హెచ్ఆర్ఏ 27%, బేస్డ్ ఆన్ XYZ కేటగిరీస్ ఆఫ్ ద సిటీ. మనల్ని ఎక్కడ పోస్ట్ చేస్తే దాన్ని బట్టి ఉంటుంది. అలవెన్సెస్ వచ్చేసరికి 32% ఫర్ ప్రాజెక్ట్ లొకేషన్, 30% ఫర్ కార్పొరేట్ ఆఫీస్. ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ ద ప్రాజెక్ట్స్, ఏవైతే కంపెనీ అసైన్ చేసి ఉన్నాయో కంపెనీకి ఆ ప్రాజెక్ట్స్లో ఎక్కడన్నా పోస్టింగ్ ఇవ్వచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అండ్/ఆర్ ఇంటర్వ్యూ అని పెట్టారు. షూరిటీ బాండ్ వచ్చేసరికి 3 lakh rupees, అట్లీస్ట్ 3 years సర్వ్ చేయాలి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయీగా చేస్తున్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మెన్షన్ అనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేయాలంట. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకి 1,000, SC, ST, EWS, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి నిల్. ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి మనకు హెచ్ఆర్ వెబ్సైట్కి వెళ్ళి హెచ్ఆర్ అండ్ కెరియర్లో రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కింద అప్లై ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ప్రొసీజర్ అంతా చూసుకొని ఫోటోగ్రాఫ్, సైన్, ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకోండి పీడిఎఫ్లో. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసరికి January 20 నుంచి స్టార్ట్ అయింది. ఎండింగ్ డేట్ వచ్చేసరికి February 9th. డేట్ ఆఫ్ సబ్మిటింగ్ ఫీ కూడా సేమ్ January 20 నుంచి February 9th వరకు. సో క్యాండిడేట్స్ ఎవరైతే సివిల్లో గ్రాడ్యుయేట్ అయి ఉన్నారో, సివిల్ ఇంజనీరింగ్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో, మినిమం 2 years ఆఫ్ వర్క్ సైట్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకు మంచి అవకాశం అని చెప్పొచ్చు. పబ్లిక్ సెక్టర్, నవరత్న కంపెనీ పబ్లిక్ సెక్టర్. సో ఎవరైతే ఉన్నారో ఒకసారి పీడిఎఫ్ ఒకసారి నోటిఫికేషన్ చూసుకొని అప్లై చేసుకోండి. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జాబ్స్ ట్రాక్ టెక్నికల్. థ్యాంక్ యూ.